అమ్మ టేస్టీగా కుక్ చేసి పెట్టినంతసేపు తెలియలేదు. ఎంత టేస్టీగా కుక్ చేసినా, ఎన్ని వెరైటీస్ చేసినా కూడా ఏదో ఒక వంక పెడుతూనే ఉండేదాన్ని. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది అమ్మ దగ్గరుంటే బాగుంటుంది కదా, మనం అడగకుండానే అన్ని చేసి పెడుతుంది అని. అందుకే అంటారేమో దగ్గరగా ఉన్నంత వరకు వాల్యూ తెలియదు అని. మొన్న ఒక రీల్లో అయితే చూసాను గోంగూర చికెన్. అప్పటి నుంచి అయితే గోంగూర చికెన్ తినాలనిపించింది. సో మా హస్బెండ్ని బయటికి వెళ్ళినప్పుడు గోంగూర తీసుకురమ్మంటే ఇలా ఒక 2 బంచెస్ అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ కుక్ చేశాను. ఇది ఇంకొకటి ఆ పుల్లగా చాలా బాగుంది. ఇది ఒకటి 4 pounds. సో నాకైతే కొంచెం కాస్ట్లీ అనిపించింది. 400 రూపీస్కి మనకైతే చాలానే వస్తుంది కదా. నాకు వీటిని ఎలా స్టోర్ చేయాలో తెలియక పాడైపోతుందేమో అని చెప్పి వెంటనే కుక్ చేసేస్తున్నాను. యూజువల్ చికెన్ కర్రీ ఎలా చేస్తామో అలానే చేస్తున్నాను. ఫస్ట్ గోంగూర అండ్ చిల్లీస్ కుక్ చేసి దాన్ని అయితే బ్లెండ్ చేశాను. లాస్ట్ లో ఆ పేస్ట్ ని యాడ్ చేసి ఒక 5 minutes కుక్ చేశాను. సో మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం నేను చికెన్ కర్రీలో లెమన్ లేకుండా అయితే తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి మీరు ఎప్పుడైనా ఇలా గోంగూర చికెన్ ట్రై చేశారా? నేను ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కన్ఫర్మ్ గా ట్రై చేయండి, చాలా బాగుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.